వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారు ప్రశాంత్ కిషోర్ జిల్లాల వారీగా చేస్తున్న స్కానింగ్లో తూర్పుగోదావరి జిల్లా పరిస్థితిపై సర్వే చేసినట్టు తెలుస్తోంది. ఏ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఏ నియోజకవర్గాల్లో సమస్యలున్నాయి, ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చేవారున్నారు అనే విషయాలపై ఆయన స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ సూచనలతో కోఆర్డినేటర్ పదవుల్లో కూడా వైఎస్ జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. 2 రోజుల క్రితం వైసీపీ జిల్లా కోఆర్డినేటర్లు పార్టీ ముఖ్యనేతలతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందే తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ స్థితిగతులు, నేతల వ్యవహార శైలిపై ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో వెల్లడించిన అంశాలపై ప్రశాంత్ కిషోర్ సమీక్షించి జిల్లాలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించినట్లు సమాచారం. పార్టీలో ఉన్న లోటుపాట్లపై, బలహీనతలపై నివేదిక రూపొందించారు. గత శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించిన తుని, ప్రతిపాడు, జగ్గంపేట, రంపచోడవరం, కొత్తపేట నియోజకవర్గాల్లో 4 చోట్ల పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రశాంత్ కిషోర్ తన నివేదికలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో గతంలో స్వల్ప తేడాతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ప్రస్తుత కోఆర్డినేటర్ వ్యక్తిగత ఇమేజ్ వల్ల పార్టీ బాగా బలోపేతంగా ఉందని అంటున్నారు. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి జగన్ అదనంగా మరో సమన్వయకర్తను నియమించారు. దాంతో అంతర్గత విభేదాలు పెరిగే ప్రమాదం ఉందని ప్రశాంత్ కిషోర్ హెచ్చరించినట్లు సమాచారం. ఇక్కడ సిచ్యువేషన్ సరిదిద్దాల్సి ఉందని కూడా ఆయన సూచించారట. రాజమహేంద్రవరం అర్బన్, పెద్దాపురం, మండపేట, రామచంద్రాపురంతో పాటు కోనసీమలోని 3 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ బలపడాల్సి ఉందని ఆయన చెప్పారని అంటున్నారు. కాకినాడ అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా ఇప్పటివరకు ముత్తా శశిధర్ వ్యవహరించారు. ఇటీవల జగన్ ముఖ్య అనుచరుడైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మరో కోఆర్డినేటర్గా నియమించారు. దీంతో ముత్తా శశిధర్ నిరాశకు గురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. జగన్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న ద్వారంపూడిని కాదని శశిధర్కి టికెట్ ఇస్తారనుకోలేమనే మాట కూడా వినిపిస్తోంది. దాంతో ముత్తా శశిధర్పై అనుచరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఏదో ఒకటి తేల్చుకోవాలని వారు ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ సీటు కోసం కార్పొరేషన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికలు 2 లేదా 3 మహిళలకు కూడా అవకాశం కల్పిస్తారని, అందులో షర్మిలారెడ్డికి కూడా జగన్ అవకాశం కల్పిస్తారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారిపై ప్రశాంత్ కిషోర్ బృందం ఆరా తీసినట్టు తెలుస్తోంది. జగ్గంపేట నుంచి టికెట్ ఇస్తే తాను వైసీపీలోకి వస్తానని టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరు చెప్పినట్లు సమాచారం. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఓ యువనేత కూడా టికెట్ ఇస్తే వైసీపీలోకి వస్తారని అంటున్నారు. ఈ విషయాలపై జగన్ తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.